ఇంట్లో కూర్చొని కుట్లు అల్లికలో మిషన్ గుట్టుడో బీడీలు జుట్టుడో లేదంటే కూలి పనికి పోవుడో ఇంతో అంతో పెట్టుబడి ఉంటే ఓ కిరాణా దుకాణం ఇంట్లోనే ఓ చీరల దుకాణం పెట్టుడో గింతవరకే ఉంటుండే. కానీ తరిక మారిందబ్బా. మా అక్కలు సుత వ్యాపారాలకు దిగుతున్నారు. చిన్న దందాల కాంచి అన్నలకే పోటీ ఇచ్చే వ్యాపారాలు సుత అల్కగా వేస్తున్నారు. మా మహిళా శక్తిని గిట్ల సాటింపేస్తున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాలు మళ్ళా హైదరాబాద్ ప్రజాభవన్ లో జోరుగైనాయి. అక్కలు సొంతంగా దందా చేస్తానికి లోన్లు ఇస్తున్నారు కదా. ఎవలేం బిజినెస్ చేస్తుండ్రు, ఎట్లా నడుస్తుంది, ఎంత మిగులుతుంది తెలుసుకున్నారు మంత్రులు. ఇందిరా క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు కిరాయికి పెట్టే లెవెల్ ఉన్నారు. మరి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలను మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మొగోళ్ళంతా పరిశాన్ అయ్యే ముచ్చట చెప్పిందుల్లా మంత్రి సీతక్క 98% రీపేమెంట్ చేస్తున్నాం. దాంతో బ్యాంకర్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతలేరు, కానీ మా మహిళా సంఘాలకు మాత్రం ఇవ్వడానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మహిళా సంఘాలకు సర్కార్ 151 బస్సులు కొనిస్తే ఆర్టీసీల తిప్పుతున్నారు కదా. నెలకు ఒక్క బస్సుకు 69,000 కిరాయి లెక్క 1,04,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఫ్రీ బస్సు మీద అక్కలు రాసిన కవితలు పంపితే ఓ పోయి ముద్రగొట్టిచ్చి పబ్లిక్ లకి ఇడిచిండ్రు. బస్సు మాదేనన్న ధీమతో నిలదీయగా పిల్లల ఏడుపులతో తల్లుల ఓదార్పులతో బస్సు అంతా అమ్మబడై అదుకుంది ప్రభుత్వమే పుట్టినిల్లు. గాని హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి మహిళా శక్తి సంబురాలు చేస్తారట 9 రోజులు. ఏ చోట మేమున్నా ఏడికి వెళ్ళాలన్నా మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు చూడముచ్చటాయే అమ్మల కల